మరి మొదటి మాట మరి సహోదరు రవి గారు తెలియజేస్తారు. వారికి మనందరం మళ్ళా తెలియజేద్దాం. మనంతా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తాం. అందరికీ మతాంతండి. మొదటి మాట ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనములు మతాంతం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మన ఎదుట ఉన్న పెద్దవారిని, ప్రభు గారిని, సత్యమన్ గారిని, వారికి మన్నాత, సంఘ పెద్దలకు మన్నాత, సంఘ పెద్దలందరికీ మన్నాత. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. పరిశుద్ధుడా నా దేవా, నా తండ్రి, నా దేవా, ఇదిగో తండ్రి, ఈ మంచి శుక్రవార దినమున నీ ఎదుట నన్ను నిలవబెట్టి ఈ విధంగా తండ్రి ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్న భాగ్యం నా తండ్రి ఉన్నారు. నా దేవా, నా తండ్రి, వాక్యం వివరించబోతుండగా నా తండ్రి ఈ విలువైన వాక్యం, ఈ విలువైన మాటలు నేను వివరించుకుండగా మా హృదయంలో అవి భద్రపరుచుకున్న కృప మాట్లాడించుకుని నిలవబడింది నేనైనాను తండ్రి. మా జ్ఞానమునకు, మా నాలుకకు మీరు తోడుగా ఉండు తండ్రి. ఈ ప్రార్థన నా దేవా ఘనంగా జయకరంగా జరిగించిన పరిశుద్ధులను, దేవదూతలను, భక్తులను తండ్రి మాతో కూడా ఉంచి ఈ మందిరము మహిమతో నింపుమని ఈ వాక్యము మేము హృదయంలో భద్రపరుచుకొని మిమ్మల్ని విస్తారంగా ప్రకటించగలిగే కృప మాకు అందించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మొదటి మాటగా లూకా 23:32 చదువుతున్నాము. దాంట్లో తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వారు వీరిని క్షమించుము అని అన్నాడు. అయితే మనము ప్రవచనంలో కూడా చూసినట్లయితే యెషయా 53లో మనం చూసినట్లయితే ఈ ప్రార్థన అనేది విజ్ఞాపనగా మనకు తెలుపుతున్నారు. యెషయా గారు తెలుపుతున్నది ఏంటంటే ఇది శిలువలో ఉండి ఆయన ఒక విజ్ఞాపన కోరి ఉన్నారని తెలుపుతున్నారు. అయితే ఇక్కడ ఈ వాక్యము బట్టి మనం చూస్తే మనం ఇక్కడ చూసేది ఏంటంటే మనం క్షమించు అనే మాట మనము దేవుడు మనకు అడుగుతున్నాడు. ఎవరిని? దేవాది దేవుని తండ్రిని వీరిని క్షమించమని అంటున్నాడు. అంటే ఫర్గివ్ దెమ్ అని చెప్తున్నాడు. అక్కడ అంటే పూర్తిగా క్షమించమనే చెప్తున్నాడు. అయితే ఈ వాక్యము ఆయన ఆ మధ్య శిలువలో ఉండి పలుకుతున్న మాట. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ శిలువ కార్యక్రమం అనేది గొల్గొతా స్థలంలో జరిగినది. ఆయనను ఆ స్థలం మీద, అంటే కపాలం స్థలం మీద ఆయనను శిలువ వేశారు. దానికన్నా ముందు ఎంతో ఘోరంగా ఆయనను పిడిదెబ్బలు మరియు గడ్డము పెరగడము ఇవన్నీ చేశారు. ఎంతో రోదన కలిగిన, బాధ కలిగిన శిక్షలు ఆయనకు వేశారు. అయితే అంత చేసినా కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారిని క్షమించమనే అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే వారిని క్షమించమన్నాడు అంటే ఆయనకు మన పట్ల ఎంత ప్రేమ ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన ప్రేమ వర్ణనాతీతమైన ప్రేమ. ఆయన మీరు చూడండి నిన్న మీరు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసినప్పుడు
ఆయనను బాధ పెట్టిన విధం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కన్నీరు కార్చే ఉంటారు. ఈవెన్ నేనైనను చూసినప్పుడు చాలా బాధ కలిగి కన్నీరు, అంటే ఇంత ఘోరంగా ఆయనను శిక్షించారా అన్న బాధ కలిగింది. ఎలా అంటే ఆయనను కొట్టినప్పుడు, అంటే ఆ కొరడాకి, అంటే మీరు గమనించాలి, ఆ కొరడాకి మేకులు, చిన్న చిన్న మేకులు గుచ్చి మరీ కొట్టేవారు. మీరు ఆ సినిమాలో నిన్న ప్లే చేసిన సినిమాలో చూడండి, ఒక అతను శతాధిపతి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఆ కొరడా దెబ్బ మిస్ అయ్యి ఆయన టేబుల్ మీద పడ్డప్పుడు ఆ టేబుల్ మీద గుచ్చుకున్నాము. చూసారో లేదు, మీరు గమనించారో లేదు, ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆయనను కొట్టేటప్పుడు అది మిస్ అయ్యి ఆయన బల్ల మీద పడ్డప్పుడు అది ఊడి రానప్పుడు ఆయన వెళ్ళి గట్టిగా చేత్తో పీకితే కానీ రాలేదు. అలాంటి మేకులు పెట్టి ఆయన వీపుని సిద్ధకొట్టినప్పుడు, ఎలా అంటే అలా కొట్టినప్పుడు వీపుని కొట్టిన దాని మీదనే మళ్ళా కొట్టినప్పుడు ఆ చర్మం, ఆ మాంసం ముద్ద ఇలా, అంటే ఆ మేకులు గుచ్చుకొని ఆయన బయటకు వచ్చే విధంగా ఆయన శ్రమ పెట్టారు. ఆయన శిలువలో పలికిన మాట ఏంటంటే, మీరేం చేయించున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అన్నారు. అంటే అక్కడ ఆయన ప్రేమ కనబడుతుంది. ఈ ప్రేమ అనేది మనం చూస్తే, ఈ ప్రేమ మీరు చూసినట్లయితే ఈ ప్రేమ అనేది మీరు ఈ ప్రేమ అనేది ఏం చేస్తుందంటే, ఎవరిని గాయపరచదు, ఎవరిని ధర్మంగా ప్రవర్తించదు, ఏ లోపం ఉన్నా కానీ దాన్ని కప్పిపుస్తుంది. ఇలా మీరు బైబిల్లో మీరు చూసినట్లయితే ఈ ప్రేమ గురించి కొరింథీయులో రాస్తుంది. మీరు ఒకసారి చదువుకున్న తర్వాత కొరింథీయులు ఆ ప్రేమ గురించి చెప్పింది ఏంటంటే, ఈ ప్రేమ అనేది అన్నిటినీ తాళును. అంటే ఆయనకు మన పట్ల ఎంత ప్రేమ ఉంటే గాని ఆయన అలా క్షమించాలని అడిగాడో మనము గ్రహించవచ్చు. ఇక్కడ మీరు చాలా మంది ప్రేమను చూసే ఉంటారు. మీరు భూలోకంలో ఉన్నప్పుడు మీ తల్లి ప్రేమ, మీ తండ్రి ప్రేమ, మీ భార్య ప్రేమ, మీ కుమారుడి ప్రేమ, మీ కుమార్తెల ప్రేమ, మీ సహోదరుల ప్రేమ, ఇలా చూచారు. కాకపోతే ఈ ప్రేమలు అనేవి శాశ్వతమైన ప్రేమలు కావు. అదే మనం ఒక పాట మనకు ఉంటున్నది, ఏమని, భార్యాభర్తల ప్రేమ ప్రేమ పుష్పము, తల్లిదండ్రుల ప్రేమ. అయితే ఈ ప్రేమ పాటలో భార్యాభర్తల ప్రేమంట వికసించిన ప్రేమ పుష్పం. వికసించిన ప్రేమ పుష్పం అంటే పువ్వు అనేది వికసించి వెంబడే రాలిపోతుంది. ఇక్కడ ఈ భూలోకంలో కొన్ని ప్రేమలు ఎలా ఉంటాయంటే, మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్క సంబంధము ఆర్థిక సంబంధంగానే ఉంటుంది. మీరు ఏదైనా గమనించండి, ఏ ఇద్దరు మాట్లాడుకున్నా, ఏ ముగ్గురు మాట్లాడుకున్నా దేని గురించి మాట్లాడతారు? మీ ఫ్యామిలీ గురించి మాట్లాడరు, మీ బాగోగుల గురించి మాట్లాడరు. అలా అని సరే ఇవన్నీ వదిలేయండి, దేవుడి గురించి ఏమైనా మాట్లాడతారంటే అది కూడా కాదు. మాట్లాడే మాట ఏంటంటే ధనము కొరకు. ఒక అతను ఏమన్నాడంటే, ఈ ప్రేమలన్నీ దేని ధనము కొరకు, లావాదేవీల ప్రేమని అన్నాడు. మీరు చూడండి, తల్లిదండ్రులు ముసలివారు అయినప్పుడు కొడుకులైన వారు ఏ విధంగా చూస్తారు? ఆయనకు ఆస్తి కలిగితేనే
ఆయన ద్వారా మనకి లాభం కలిగితేనే చూస్తారు, లేదంటే పక్కన పెట్టేస్తారు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ ఈయన ప్రేమ, మన దేవుడి ప్రేమ ఏంటంటే శాశ్వతమైన ప్రేమ. మీరు ఒక పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన పేరు సెయింట్ అగస్టిన్. ఆయన ఎప్పుడు దేవుణ్ణి ప్రకటించాలని, దేవుని ప్రేమను అందరికీ పంచిపెట్టాలని చాలా ఉత్సుకతతో ఉండేవాడు. ఆయన ఒకరోజు ఇది నేను ఎలా సాధించాలి, ఎలా చెయ్యాలి అన్న ఉద్దేశంతో అలా ఆలోచించుకుంటూ ఒక సముద్రం ఒడ్డున నేను కూర్చొని దేవుణ్ణి ధ్యానిస్తా ఉన్నాడు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఏమని? అక్కడ ఒక గుంత తవ్వి అక్కడ నుంచి లేచి సముద్రం వైపు వెళ్తున్నాడంట. మళ్ళీ సముద్రం నుంచి మళ్ళీ ఈ గుంత వైపు వస్తున్నాడంట. అలా 4-5 సార్లు చేసినప్పుడు ఈ పాస్టర్ గారికి ఆ పిల్లవాడు కనిపించి ఈయన ఏం చేస్తున్నాడో ఒకసారి ఏంటో తెలుసుకుందాం అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి, పిల్లవాడు దగ్గరికి వచ్చి, బాబు నువ్వేం చేస్తున్నావు అంటే, ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, నేను ఆ సముద్రాన్ని ఈ గుంతలో నింపాలనుకుంటున్నాను అని అంటాడు. ఇది సాధ్యం అంటే సాధ్యం కాదు. ఇదే మాట, అది సాధ్యం పడదు బాబు, కావాలంటే నీ గుంతని తీసుకెళ్ళి దాంట్లో కలుపని చెప్పేసి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన గమనించింది ఏంటంటే, దానివల్ల ఆయనకు ఒక గుణపాఠం ఏం తెలిసిందంటే, మనము దేవుణ్ణి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, కానీ ఆయన ప్రేమ సముద్రం వంటిది, మన ప్రేమ ఈ గుంతలో ఉన్న నీళ్ళ వంటిది. మనము ఆ ప్రేమను తీసుకొచ్చి ఈ గుంతలో నింపాలనుకుంటున్నాము, కానీ మనం ఆలోచించింది ఏంటంటే, మన ప్రేమనే తీసుకెళ్ళి ఆ అమితమైన ప్రేమలో కలిపి ఆయనలో లీనం అవ్వాలన్న ఆశ మనకు లేదు. అయితే ఇక్కడ మనం చేయాల్సిందన్న, మీరు ప్రభు గారు ఎప్పుడో ఒకసారి నాకు అంతకుముందు మన ప్రభు గారు చెప్పింది ఏంటంటే, ఆయన దేవుని రుచి ప్రార్థన చేసి ఆయన రుచి ఎరిగి తెలుసుకోమంటున్నారు. ఒకసారి ట్రై చేసి చూడమని చెప్పారు. అది నాకు గుర్తుంది. కానీ ఇక్కడ ఇంకో విధంగా మనం ఇంకోటి చెప్పొచ్చు ఏంటంటే, ఆయనను మీరు ప్రేమించి చూడండి. ఆయన మనల్ని కాదు ప్రేమించేది, మీరు ఒకసారి ఆయన ప్రేమించి చూడండి. ఆయన నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనలో మనము మిళితం అయిపోతాం. ఆయన ప్రేమలో మనము ఉప్పొంగిపోతాము. ఇదేమవుతుందంటే, మనం ఆయనను ప్రేమించడం మూలాన, ఆయన ప్రేమలో మనం ఉండడం మూలాన ఏమవుతుందంటే, విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, ప్రార్థన పట్టు పెరుగుతుంది. మనకు అన్ని సమస్తము సాధ్యం. అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏదంటే ప్రేమ అని చెప్పారు. కాబట్టి ఆ ప్రేమను మనం ఆయనకు అందిస్తే, మనం ఆయన ప్రేమించినట్లయితే మనకు ఎంతో లాభం. అలాగే ఈ ప్రేమ గురించి చాలా భక్తులు చాలా విధంగా చెప్పారు. కాకపోతే మనం చేయవలసింది ఏంటంటే, ఆయనను ప్రేమించి చూడండి. ఒకసారి ఆ రుచి కూడా చూడండి. ఇన్ని రోజులు మీరు ఆయన ప్రార్థన చేస్తారు, దేవుడా నాకు అదివు, నాకు ఇదివు, అదివు, నాకు అది అని చెప్పారు. కానీ ఒకసారి మీరు ప్రేమించి చూడండి ఆయన్ని, నీకు అన్ని నీ దగ్గరనే ఉంటాయి. మన దగ్గరికి అన్నీ వస్తాయి. అయితే సరే, ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే, ఇక్కడ వీరిని అని చెప్పారు, వీరిని క్షమించమని చెప్పారు. వీరిని అంటే ఎవరు? మనం చూద్దాం. ఇక్కడ వీరిని అంటే ఫస్ట్ వచ్చే వాళ్ళు ఎవరంటే, మనకు సైనికులు, శతాధిపతులు. వీరిని గమనించండి. మీరు సినిమా చూసే ఉంటారు కదా, మీరు చూడని వాళ్ళైనా, ఎవరైనా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూసిన వాళ్ళు వారిని చూడండి, ఎంత భయంకరంగా ఉంటారు. చూడండి ఒకసారి. ఆ బంట్రౌతులు అనగా వాళ్ళు మరణ శిక్ష వేసేవారు అన్నప్పుడు ఎలా ఉంటారో మీరు చూసే ఉంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు నా సినిమాల్లో నేను చూశాను. నేను పాతకాలపు సినిమాల్లో ఒక రౌడీ అనగానే
ఒక క్లాత్ కట్టేసుకొని పుట్టుమచ్చ పెట్టుకొని ఏది సారలు బన్నీ వేసుకొని లుంగి వేసుకొని ఉండేవారు. అదే మరణ శిక్ష వేసేవారు, ఇది జైల్లో మరణ శిక్ష వేసేవారు ఆయన చూపించాలంటే ఇంత లావుగా వికారంగా ఉండేవారు. కరెక్టే కదా. అయితే వీళ్ళు ఏంటంటే ఈ బంట్రోతులు, ఈ సైనికులు బంట్రోతులు వీళ్ళంతా ఆయనకు శిక్షలు వేసేవారు. ఎలా అంటే కఠిన హృదయం కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళకు ఈ శిక్షలు మామూలే, ఈ శిక్షలు వేయడం అనేది మామూలే. ఎందుకంటే ఎంతో మందికి ఎన్నో శిక్షలు వేశారు. ఇలాంటి శిక్షలు వాళ్ళకు కొత్త ఏం కాదు. వాళ్ళు కనికరం లేని హృదయం కలిగిన వాళ్ళు, అంత కఠినంగా ఉండేవారు. వారు ఆయనను కొరడాతో కట్టినప్పుడు, ఇప్పుడే ఇందాక చెప్పినప్పుడు కొరడాతో కట్టినప్పుడు మాంసం ముద్దలే బయటకు వచ్చాయి. వాళ్ళు ఆ మేకులు పెట్టి కూర్చున్నప్పుడు ఎంత బాగుంటుందో వాళ్ళు ఆలోచించే మనుషులు కాదండి, క్రూరమైన మనుషులు. అలాంటి వారిని ఆయన క్షమించమని అడిగారు. అడిగినప్పుడు శతాధిపతి అక్కడే ఉండి ఏమన్నాడంటే, ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇంత క్రూరంగా నేను చేశానే, ఇంత క్రూరంగా ఆయన బాధ పెట్టానే, అయినా కానీ ఈయన మమ్మల్ని క్షమించమంటున్నాడు ఏంటి అంటే, ఈ క్షమాపణ గుణము ఎవరికి ఉంటుంది? ఒక దైవ కుమారుడికి తప్ప ఇంకెవరికి ఉంటుంది అన్న విధంగా ఆయన అన్న విషయంలో ఆయన ఆలోచించి ఈయన నిజంగా దేవుడి కుమారుడే అన్నారు. మరి ఒకటి మనం గమనించినట్లయితే వీళ్ళు శతాధిపతులు సైనికులు తర్వాత మనకు ముఖ్యంగా మనకు కనిపించేది ఎక్కువగా కనిపించేది ఎవరంటే పొంతి పిలాతు. ఈయన ఆ క్షమాపణకి బెటర్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన అంత పరీక్షించి చూసినప్పుడు ఆయనలో ఏ దోషము లేదు అనుకున్నాడు. అనుకొని ఈయనను విడిచిపెడదామంటే లేదు ఆయన విడిచిపెట్టద్దు, ఆయన సిలువ వేయాల్సిందే అని పట్టుబడ్డప్పుడు లేదు, నాకు ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు, ఈయన నిరపరాధి అనేసి ఆయన అనుకున్నాడు. కానీ వారు పట్టు వదలక సిలువ వేయకుండా అప్పుడు ఏం చేశారంటే, ఇది నేను చేయడము పాపము అని చెప్పేసి ఆయన చేతులు గరిగేసుకొని ఇది పాపము నేను చేయలేను అన్నట్టు ఆయన చేతులు గరిగేసుకున్నాడు. అయినా ముందే తెలుసుకొని ఇది చేయడం తప్పని చెప్పినారని వారు వెళ్ళలేదు. కాబట్టి ఆయన ఒక గవర్నర్ హోదాలో ఉన్నాడు. అప్పుడు రాజు లేడు కనుక ఆయన గవర్నర్ హోదాలో ఉండి, ఆ గవర్నర్ హోదాలో ఉండి ఆయన ఆ సిలువ వేయడానికి ఆజ్ఞ ఇవ్వవలసి వచ్చింది. కాబట్టి ఈయనను క్షమించే లైన్లో అంటే క్షమించబడే బెటర్ క్యాండిడేట్ గా మనం గుర్తించవచ్చు. ఇంకా ఇంకొకరిని చూస్తే దేవాలయం ప్రధాన యాజకులు, శాస్త్రులు. వీరిని చూడండి, వీళ్ళు ప్రైమరీ ఫోర్స్ ఆఫ్ క్రూసిఫికేషన్. అంటే వీరు మొదటి వారుగా ఉన్నారు. వీరు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. దేవుని ఎప్పుడు సిలువ వేయాలా అని ఆయన చూశారు. అయితే వీరు అప్పుడు వీరు ఎక్కడ అంటే వీరు ఎలా ఉండేవాళ్ళు అంటే, దేవాలయపు ప్రధానులు, శాస్త్రులు ఎలా ఉండేవాళ్ళు అంటే, ఆయన దేవాలయంలో అపవిత్ర పనులు చేసేటప్పుడు అంటే క్రయ విక్రయాలు జరిగించినప్పుడు ఆయన కోప్పడి నా దేవుని మందిరంలో ఇలాంటి పనులు చేస్తారా అని అప్పుడు కోప్పడ్డారు. అంటే వీళ్ళు ఏంటంటే ఆ దేవాలయంను ఒక అపవిత్ర కార్యక్రమానికి యూజ్ చేశారు. మళ్ళీ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఈ దేవుడు ఈయన అంటే వీళ్ళు ప్రధాన యాజకులు కదా, వీళ్ళ దగ్గరికి అందరు రావాలనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రధాన యాజకులు కాదు, ఈయనకు దేవుడికి అంటే యేసు ప్రభుకి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. కాబట్టి ఈయనకు ఫాలోయింగ్ ఎక్కువైపోయిందంటే మనం లెక్క చేయాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని
వెతుకుతూ ఉండేవారు. అయితే ఇక్కడ ఆయన వెతికే టైంలో ఎవరు దొరికారు? ఇస్కరియోతు యోధా దొరికారు. ఆ ఇస్కరియోతు యోధాని 30 వెండి నాణాలకు అమ్మారు. 30 వెండి నాణాలకు, బంగారు నాణాలు కూడా కాదు. మీరు గమనించండి, ఈ 30 వెండి నాణాలు ఎవరికి ఇస్తారంటే నేరస్తుల కూలి. అది నేరస్తుల కూలి అంటే జైల్లో ఉన్న వాళ్ళ కూలి. 30 నాణాలు. ఏమైనా సగం ఉందా? ఏమైనా న్యాయం ఉందా దీంట్లో? 30 నాణాలకు, ఏది కూడా వెండి నాణాలకే అమ్మేస్తారు, బంగారు నాణాలు కూడా కాదు. అయితే దానికి ఆశపడి ఆయనకు లంచం ఇచ్చి ఆయన మోసం చేసి ఆయన మోసపరిచేలాగా ఆయన మోసపరిచి ఆ దేవుణ్ణి పట్టుకునేలాగా వారు ముందుకు కదిలారు. ఇంకొకటి మనం చూసినట్లయితే పరిసయ్యులు, సద్దూకయ్యులు. 5 minutes ఉంది అయిపోయింది. పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరు కూడా ఎన్నోసార్లు దేవుణ్ణి పరిశోధించడానికి, ఆయన శోధించడానికి ఎన్నో విధముగా ప్రయత్నం చేశారు, కానీ విఫలమయ్యారు. విఫలమయ్యి ఆయనను ప్రధాన యాజకులకి వారికి అప్పగించారు. ఇక్కడ ఇవన్నీ మనం చూసాము, ఎవరెవరు ఉన్నారో చూసాము. ఓకే, కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు క్షమించాడు మనల్ని క్షమించాడు. మీరు రోజు చదువుకుంటా ఉంటారు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించమని చెప్తుంది. మరి మనం ఎంతవరకు మనము క్షమిస్తున్నామో ఒక్కసారి మీరు గమనించుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ దేవుడు మనకు అందిస్తున్న మాట ఏంటంటే ఆయన ఒక మాదిరిగానే ఉన్నాడు. అదేంటంటే ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగానే పాటించారు. అంటే ఆయన చెప్పడం వేరు, చేయడం వేరు కాదండి. అక్కడ మీరు మత్తయి 5వ అధ్యాయంలో చూడండి, అన్నీ మనకు ఏది కొండ మీద ప్రసంగం మనం చూసినట్లయితే మనం ఎలా ఉండాలో, ఎలా మనం ఈ లోకం బతకాలో అవన్నీ అక్కడ ఉన్నాయి. ఆయన అది ఎలా చెప్పాడు అంటే నీ పొరుగు వారిని క్షమించిన ప్రకారం నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు. అలాగే ఆ విధంగానే ఆయన బ్రతికారు. మళ్ళీ ఈయన పేతురు గారు మా సహోదరుడు ఉన్నాడు, ఆయన్ని 8 మార్లు నేను క్షమించాలి అన్నప్పుడు 7 మార్లు క్షమించాలి అంటే కాదు, 70 ఏళ్ళ మటుకు అంటారు. అంటే 70 ఏళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలు? మన జీవితకాలమే 70 సంవత్సరాలు. అంటే జీవితకాలం మీరు క్షమించాలని అలా చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనము దేవుడి ద్వారా క్షమింపబడాలి, మనము వేరే వారిని క్షమించాలి. అంతకుముందు మీరు గమనించినట్లయితే ఈ రీసెంట్గా సతీష్ గారు వచ్చినప్పుడు ఒక వాక్యం చెప్పారు. మత్తయి 18వ అధ్యాయము, దాంట్లో 18వ అధ్యాయంలో ఆయన అది ఒక రాజును వెళ్ళిన ఉపమానం ఒకటి ఉంది. అయితే అక్కడ ఏంటంటే ఒక రాజు ఒకతనికి ఎన్ని ధైర్యాలు చూస్తారో 10,000 పరలోక రాజ్యము తన దాసుల యొక్క లెక్క చూచుకొని కోరిన యొక్క రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకుని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని ఎద్దకు తేబడును. అప్పు తీర్చుటకు వాని ఎద్ద ఏమీ లేనందున వాని యజమానులు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుటి సాగిలపడి మృగి, నా ఎడలో ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఇక్కడ ఈ వాక్యం గమనించినట్లయితే ఇది ఉపమానరీత్యా దేవుడు చెప్పింది ఏంటంటే 10,000 తలాంతులు అప్పు తీసుకున్నవాడు ఆయన దగ్గరికి వెళ్ళి నా అప్పు తీర్చవా అన్నప్పుడు ఆయన నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించండి, నన్ను ఒకేమని చెప్పినప్పుడు సరే అనేసి ఆయన కనికరపడి వదిలేశాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఇక ముందు మనం చదివితే ఈయన ఏం చేశాడంటే, ఎవరైతే అప్పు క్షమింపబడిందో ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒక అతను 100 అయితే ఆ దాసుడు బయట వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూసి
వాని గొంతు పట్టుకొని నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అయితే ఇక్కడ 100 దేనారం ఇవ్వలేదని చెప్పి ఆయన గొంతు పట్టుకొని అడిగారు. ఈ విషయం అడిగిందే కాక ఆయన తీసుకెళ్లి జైల్లో వేయించారు. ఈ విషయం తెలిసిన కొందరు ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ రాజు ఇతన్ని పిలిపించి, నేను 10,000 తలాంతులు నేను క్షమించాను. అంటే 10,000 ఒక తలాంతు వచ్చేసి 3,600. అలా మనం 10,000 వేసుకుంటే 3,60,00,000. అయితే నేను అంత నీకు క్షమించాను కదా, నీకు 100 దేనారములు 100 దేనారములే నువ్వు క్షమింపలేకపోయావు అని చెప్పి ఆయనకు శిక్ష విధించారు. ఇక్కడ ఎలా 1 దేనారం అంటే 50 పైసలు. 100 దేనారములు వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు క్షమించలేకపోయారు. ఇది తెలిసిన ఆయన రాజు ఏం చేశారంటే ఆయన పిలిపించి ఆయనకు శిక్షించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మనల్ని ఒక అతను క్షమిస్తున్నాడు. ఆయన ఎవరు? మరి మనము ఎవరిని క్షమించాలి? మన సహోదరుని క్షమించాలి. అయితే ఈ క్షమాపణ కూడా మనకు ఉండదు. అయితే నేను ముగించే ముందు ఒక చిన్న మాట, ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకున్న అతను. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఒక బైబిల్ ఎక్కడి నుంచో దొరికింది ఆయనకు. ఆయన తీయగానే వచ్చిన మాట ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయం వచ్చింది. దాంట్లో సాత్వికం గురించి వచ్చింది. అయితే ఆ అధ్యాయాన్ని చదివినప్పుడు ఈ విధంగా క్రైస్తవులు ఉంటారా అనేసి ఒక డౌట్ వచ్చి ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా, ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆయన్ని చెంప మీద కొట్టారు. కొట్టినప్పుడు ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. మళ్ళీ రివర్స్ అదే స్పీడ్లో కొట్టేసినప్పుడు ఎందుకు కొట్టేవారు నన్ను అనేది రివర్స్లో కొట్టారు. కొట్టినప్పుడు ఈయన ఏం చేశాడు? సైలెంట్ అయిపోయాడు. అంటే ఆయన తెలుసుకోదలుచుకుంది ఏంటంటే వీళ్ళు ఆ బైబిల్లో ఉన్నట్టు వీళ్ళు పాటిస్తారా లేదా. కానీ అలా దెబ్బ పడేసరికి ఆయన క్షమించాలి ప్రభు, ఇది లాస్ట్ వీడియో, నేను ఎక్కువ టైం తీసుకోను. అయితే ఆయన క్షమాపణ గుణం లేక ఆయన కొట్టారు. ఈ క్రిస్టియన్ అయ్యింది ఈయన నాకు కొట్టారు అనేసి కోరుతున్నాను. నెక్స్ట్ ఏం చేశారంటే ఒక అమ్మాయి ఫ్రెండ్. అయితే ఈ కాలేజీలో ఈయనకి ఏంటంటే చాలా లేడీస్ ఫాలోయింగ్ చాలా ఉంటుందన్నమాట. అంటే అమ్మాయిలు చూడంగానే ఆయనకు ఇక ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మన వదిలేదు చెప్పలేదు. అయితే ఆ అమ్మాయిని వెళ్ళి అడిగి నువ్వు సినిమాకి వెళ్దాము వస్తావా అంటే ఆమె ఎగిరి గంతేసి నీతో నేను సినిమాకి అమ్మ బాబోయ్ అబ్బా అనుకొని ఏం చేసిందంటే నేను వస్తాను నేను. ఆమె కూడా క్రిస్టియన్ అమ్మాయి. అయితే మరి మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తావు అంటే ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మా ఇంట్లో వాళ్ళకి ఏదో చెప్తానులే, మా అమ్మలు నేను ఏం చెప్పినా నమ్ముతారు, నేను ఎక్స్ట్రా క్లాస్ చెప్పేసి వస్తాను నేను అనగానే ఈయనకు మళ్ళీ ఆశ్చర్యం. ఇలా అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు. సరే అయిపోయింది, సరే ఏదో నేను ఇంకోసారి చెప్తా, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇలా ఇక ఇద్దరు ముగ్గురిని ఇలాగే అడిగారు. ఇలాగే చేస్తే ఆయనకు మొత్తానికి తేలింది ఏంటంటే ఈ బైబిల్ అనేది చదువుకోవడానికి తప్ప ఆచరణకి పనికి రాదు అనేసి ఏం చేశారంటే బైబిల్ మొత్తం చింపేసి తగలు పెట్టేసి ఆ రోజు నుంచి బైబిల్ ముట్టలేదు. దాని తర్వాత ఒకరోజు ఆయన చదువంతా అయిపోయింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఒకరోజు ఆయన వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక సిగ్నల్ పడింది. అంటే కార్లో వెళ్తుంటే సిగ్నల్ పడింది. అక్కడ పక్కన ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్లో నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఈయన చూశారు. ఆ అమ్మాయిని చూసినప్పుడు ఆయనకు గుర్తుకొచ్చింది ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఒక కళ వచ్చేది ఏంటంటే ఒక అమ్మాయి ఆయన కళ్ళలోకి వచ్చేది, కానీ ఈయన అందుకోవడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి దొరికేది కాదు, వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో రోజులుగా ఆయనకు ఆ కళ్ళనే వచ్చేది. ఆ కళ్ళలో ఉన్న అమ్మాయి అక్కడ కనిపించేసరికి ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, ఆ కళ్ళలో కనిపించిన అమ్మాయి కదా అని
ఏం చేశాడంటే ఆయన ఆ చర్చ్లోకి వెళ్ళి, అంటే ఆ అమ్మాయి ఎవరంటే ఒక చర్చ్ ఫాదర్ కూతురు. అయితే వెళ్ళేసి ఏదో విధంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఇలా మీ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను, నాకు కల్లో కనిపించింది, మరి నాకు ఇచ్చి చేస్తారా అని అడిగినప్పుడు ఆయన నేను ఎలా ఇస్తానబ్బా, ఎలా ఇస్తాను, మీరు అన్యులు కదా, నేను ఇయ్యలేను అన్నప్పుడు ఆ అమ్మాయి ఆ మాట విని, లేదు నాన్న నేను ఆయన పెళ్లి చేసుకుంటాను. అలా ఆయన పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న మొదటి రోజు ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, అసలే క్రిస్టియన్ కదా, ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, ఇదిగో చూడు, మీ మైండ్ సెట్ నాకు ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీరు ఎలా ఉంటారంటే నన్ను మార్చాలనే చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆ మైండ్ సెట్ నన్ను మార్చాలనే ఉంటుంది మీకు. కానీ ఆ బైబిల్ విషయం కానీ నన్ను మార్చాలన్న ప్రయత్నం కానీ చేస్తే బాగుండదు అన్నారు. సరే అండి, నేను అలాంటి పని చేయను అనేసి ఆమె చెప్తాను. ఆయనకు ఎంత ఒబీడియంట్గా ఉండేదంటే అమ్మాయి అంత ఒబీడియంట్గా ఉండేది. ఆయన ఏ పని చెప్పినా అలా చిక్కులో చేసి ఆయన ఇచ్చేది. ఒకరోజు ఏమైందంటే ఆ ఊరికి ఆమెకు పేరు పెట్టిన ఒక పాస్టర్ వస్తున్నాడు అని చెప్పేసి ఉదయాన్నే లేచినప్పుడు, అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే భర్త వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టడము, బట్టలు సెట్ చేయడము, అయిపోయిన తర్వాత ఆ షూ లేస్ కట్టడము ఇవి చేసేవారు. అయితే షూ లేస్ కడుతూ అంటే ఏముంది, ఇలా మా పాస్టర్ గారు వచ్చారు, మనం వెళ్దాము అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి ఒక్క తన్ను అంటారు. అలా అంటే ఇట్లా కూర్చొని కడతారు కదా, అదే బూట్ కాలతో ఒక తన్ను తగినప్పుడు అలా వెళ్ళిపోయి గోడ గుర్తుకొని దెబ్బలు తగిలినా కానీ సైలెంట్గా ఊరుకుంటుంది. ఈయన అలా వెళ్ళిపోయిన తర్వాత అలా చేసిన దానికి బాధపడి ఒక కారు ఎక్కేసి పనికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ కార్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఇంత చిన్నదాన్ని నేను ఇంత రియాక్ట్ అయ్యింది అని ఆలోచించి, సర్లే ఫోన్లే అని తీసుకెళ్ళి ఆయనతో పరిచయం పెరిగింది, ఆ పాస్టర్తో పరిచయం పెరిగింది. దాని తర్వాత ఆయనకు ఆలోచన వచ్చింది ఏంటంటే, నేను ఎంత కోపడినా ఎంత చేసినా, నేను కాలు గూటితో తగినా ఆ గోడకు ఆమెకు తగిలి రక్తం వచ్చినా కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదే. ఈమె ఎంత ఓదార్పు, ఎంత ఓర్పు ఉన్నది ఈమె దగ్గర, ఎంత క్షమాపణ గుణం ఉన్నది ఈమె దగ్గర అని ఆయన ఆనాటి నుండి దేవుణ్ణి నమ్మడం మొదలు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ కథ ద్వారా మనము ఎప్పుడు కానీ ఒక క్షమాపణ గుణం అనేది ఉండాలి. ఈ క్షమాపణ గుణం ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు నేను చెప్పేశానని చెప్పేసి బాగా ఉద్రేకంతో నేను క్షమాపణ గుణం నాకు ఉంది అనుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే, అశోకుడు చెట్లు నాటించాను, ఇలాగే ఉంటుంది. ఒక బట్టి పట్టినట్టుగానే ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించండి, పిల్లలకి బట్టి పడితే పాస్ అవుతారు, ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ జ్ఞానం పెరుగు. అలాగే మనం కూడా ఆయన లోకం ఎంతో ప్రేమించను, ఇదే పాట పడుకుంటాం, కానీ ఆయన చెప్పే మాటలు గ్రహింపకుండా ఉన్నాం. ఇలాగే వారు కూడా, ఎవరు వీరు అన్నవారు కూడా గ్రహింపలేక ఉన్నారు. ప్రధాన యాజకులు మీరు చూడండి, శాస్త్రం చూడండి, వారిని చూడండి, వారి ధర్మశాస్త్రం అంతా తెలిసిన కానీ గ్రహింపలేకపోయి ఉన్నారు. అలాంటి మరి స్థితిలో మనం లేకుండా ప్రతి ఒక్కరము ఆ దేవుని వలె ఆయన మన అందరినీ ఎలా క్షమించారో, క్రూరులను ఎలా క్షమించారో అట్టి స్థితి మనకును కలగాలి. అలాంటి స్థితిలో మనము ఉండదు గాక. అందరికీ మనంతా క్షమించాలి. కొంచెం లేదు, కొంచెం కాదు, వారిగా మధురమైనది నా యేసు ప్రేమ, మధురానిది నా తండ్రి ప్రేమ.